కొత్తగా పెళ్లైన వాళ్లకు స్వేచ్ఛగా ఉండాలనుంటుంది. అదే సమయంలో పెద్దలతో కలిసి ఉండాలనే బాధ్యత కూడా ఉంటుంది. ఈ రెండింటి మధ్య నలిగిపోవడం మనం చాలా కుటుంబాల్లో చూస్తూనే ఉంటాం. మరి ఈ చిన్న గొడవ పెద్దదై విడాకుల వరకు వెళితే చట్టం ఎటువైపు నిలబడుతుంది? ఈరోజు దీని గురించే మాట్లాడుకుందాం. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఒకవేళ భార్య అత్తమామలతో కలిసి ఉండను అంటే అది విడాకులకు చట్టబద్ధమైన కారణం అవుతుందా? ఇది కేవలం ఓ కుటుంబ సమస్యగా మిగిలిపోతుందా, లేక దీనికేమైనా చట్టపరమైన చిక్కులున్నాయా? దీన్ని ఓ నిజజీవిత ఉదాహరణతో చూస్తే మనకు ఇంకా బాగా అర్థమవుతుంది. అనుకుందాం, ఒక వ్యక్తి ఉన్నాడు. అతని భార్య ఏమో అతని తల్లిదండ్రులతో కలిసి ఉండటానికి ఇష్టపడట్లేదు. కానీ అతను వాళ్ళని వదిలిపెట్టి రావడానికి అస్సలు సిద్ధంగా లేడు. ఇప్పుడు చెప్పండి, కేవలం ఈ ఒక్క కారణంతో అతను విడాకులు తీసుకోగలడా? మరి చట్టమేమంటుంది? విషయం సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. అవును, ఇలాంటి గృహ వివాదాల మీద మన దేశ అత్యున్నత న్యాయస్థానం చాలా స్పష్టమైన మార్గదర్శకాలనిచ్చింది. ఇది ఎవరో చెప్పిన అభిప్రాయం కాదు, సాక్షాత్తు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు. మరి సమాధానమేంటి? సింపుల్గా చెప్పాలంటే అవును. వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. కేవలం అత్తమామలతో కలిసి ఉండను అన్న కారణంతో భర్త విడాకులకు అప్లై చేసుకోవచ్చని న్యాయ నిపుణులు చాలా స్పష్టంగా చెబుతున్నారు. దీని వెనుక బలమైన లీగల్ రీజనింగ్ కూడా ఉంది. అయితే ఏ ఏ పనులు విడాకులకు దారితీయొచ్చో చూద్దాం. 1. అత్తమామలతో కలిసి ఉండటానికి నిరాకరించడం. 2. భర్తను మీ తల్లిదండ్రులను వదిలేయమని ప్రోత్సహించడం. ఇక 3. భర్తకు ఇష్టం లేకపోయినా సరే వేరే కాపురం పెట్టాల్సిందే అని పదే పదే ఒత్తిడి తీసుకురావడం. ఇవన్నీ కోర్టు దృష్టిలో చాలా బలమైన కారణాలుగా నిలుస్తాయి. ఇక్కడ మనం గ్రౌండ్స్ ఫర్ డివోర్స్ అంటే విడాకులకు కారణాలు అనే మాటను సరిగ్గా అర్థం చేసుకోవాలి. అంటే ఏవో చిన్న చిన్న గొడవలు కాదు, పెళ్లి అనే బంధం యొక్క పునాదినే దెబ్బతీసేంత తీవ్రమైన, చట్టం గుర్తించిన కొన్ని నిర్దిష్ట కారణాలు ఉండాలన్నమాట. సరే, ఈ చట్టపరమైన వాదనల వెనుక అసలు కారణమేంటి? ఇది మన సంస్కృతికి, మారుతున్న కాలానికి మధ్య జరుగుతున్న ఓ పెద్ద సంఘర్షణ అన్నమాట. ఒకవైపు ఉమ్మడి కుటుంబం అనే మన సంప్రదాయం, మరోవైపు చిన్న కుటుంబం అనే నేటితరం ఆకాంక్ష. ఇక్కడ చూస్తే మీకు ఆ తేడా స్పష్టంగా కనిపిస్తుంది. ఉమ్మడి కుటుంబంలో ఒకరికొకరు మద్దతుగా ఉంటారు, బాధ్యతలు పంచుకుంటారు. కాని చిన్న కుటుంబంలో ప్రైవసీ, స్వాతంత్ర్యం కోసం ఎక్కువగా ఆరాటపడతారు. మన మూలకథనంలోని న్యాయవాది చెప్పినట్టు ఈ రెండు వేర్వేరు ఆలోచనల మధ్య ఘర్షణే ఇలాంటి గొడవలకు కారణమవుతోంది. ఈ విషయంలో నిపుణులు ఏమంటున్నారో విందాం. భారతదేశంలో మనది ఉమ్మడి కుటుంబ వ్యవస్థ. అందరూ కలిసి జీవించడమనేది యుగాలుగా కొనసాగుతున్న ఆచారం అని ఆయన నొక్కి చెబుతున్నారు. అంటే ఇది కేవలం ఓ లైఫ్ స్టైల్ కాదు, మన సంప్రదాయంలో ఒక భాగమన్మాట. మరి అసలు చట్టం ఎందుకు ఈ వైఖరిని సపోర్ట్ చేస్తోంది? దీని వెనక ఉన్న లాజికేంటి? సమాధానం ఒక కొడుక్కి ఉండే సాంప్రదాయ బాధ్యతల్లోనే ఉంది. ఇప్పుడు దాని గురించి వివరంగా చూద్దాం. ఇక్కడే అసలు పాయింట్ ఉంది. చట్టం ఏం చెబుతోందంటే కొడుక్కి తన తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ప్రత్యేకించి వాళ్లు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు, వాళ్లకు వేరే ఆధారం లేనప్పుడు ఆ బాధ్యత ఇంకా పెరుగుతుంది. ఈ విధిని నిర్వర్తించకుండా ఎవరైనా అడ్డుకుంటే దాన్ని చట్టం చాలా సీరియస్గా పరిగణిస్తుంది. న్యాయవాది వాదనను స్టెప్ బై స్టెప్ చూస్తే తల్లిదండ్రులు తమ కొడుకును పెంచి పెద్ద చేసి ఓ స్థాయికి తీసుకొస్తారు. వాళ్ల జీవితం చివరి దశలో కొడుకుతో ప్రశాంతంగా గడపాలని ఆశిస్తారు. అలాంటి సమయంలో కొడుకుని వాళ్ల దగ్గర్నుంచి దూరం చేయడమనేది ఒక రకంగా వాళ్లని మానసికంగా హింసించడమే అవుతుంది. అందుకే ఇది విడాకులకు దారితీయొచ్చు. ఇది కేవలం చట్టం చెప్పేది మాత్రమే కాదు, చాలామంది భర్తల మనసులో ఉండే మాట కూడా. మన మూలకథంలో చెప్పినట్లుగా చాలామంది అబ్బాయిలు ఏమైనా సరే నేను మా అమ్మనాన్నల్ని వదిలిపెట్టను, నువ్వు కూడా వాళ్లతోనే ఉండాలి అని చాలా బలంగా నిలబడతారు. ఎందుకంటే అది వాళ్ల బాధ్యతగా ఫీలవుతారు. సరే, ఇదంతా విన్నాక మనకు ఏం అర్థం కావాలి? ఇది కేవలం ఓ ఫ్యామిలీ గొడవ కాదు, మన చట్టానికి, మన సంస్కృతికి, మారుతున్న కాలానికి మధ్య ఉన్న ఓ పెద్ద కూడలి లాంటిది. సో ఫైనల్గా మనం గుర్తుంచుకోవాల్సిన ఒకే ఒక ముఖ్యమైన విషయమేంటంటే భర్త ఇష్టానికి వ్యతిరేకంగా వేరుకాపురం పెట్టాలని పదే పదే ఒత్తిడి చేయడమనేది సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం విడాకులకు చట్టబద్ధమైన కారణంగా నిలవగలదు. ఇది మనందరం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన చట్టపరమైన నిజం. ఈ విశ్లేషణను ఒక ప్రశ్నతో ముగిద్దాం. మన సమాజం ముందుకు వెళ్తున్న కొద్దీ
మన ఆలోచనలు, మన ఆకాంక్షలు మారుతున్నాయి. మరి మన చట్టాలు కూడా మారాలి కదా? వ్యక్తిగత స్వేచ్ఛకి, కుటుంబ బాధ్యతలకీ మధ్య సరైన బ్యాలెన్స్ని మన న్యాయ వ్యవస్థలు ఎలా సాధించగలవు? దీని గురించి ఆలోచించాల్సిన అవసరం మనందరికీ ఉంది.